పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ హమాస్ తీవ్రవాదము అని చెప్పి ఒక వీడియోలో కూడా మాట్లాడారు. కానీ ఇవాళ న్యూ డెవలప్మెంట్ ఏమిటి అంటే ఇజ్రాయెల్ వైపు నుంచి భారత్కు ఒక విన్నపం, రిక్వెస్ట్. ఈ పని మీరు చేయగలిగితే మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇజ్రాయెల్ ఇవ్వగలదు. ఏమిటి ఇది అంటే హమాస్ అనబడే తీవ్రవాద సంస్థను మీరు గుర్తించండి. అంటే ఇది ఎలా చెప్పాలంటే 1967లో మన భారత పార్లమెంటులో ఒక తీర్మానం. ఏమిటి ఇది అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పి చెప్తారు. అంటే ఎలా చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు మహానుభావురాలు, ఆవిడ ఎమర్జెన్సీ టైంలో ఈ చట్టాన్ని కూడా ఆవిడ వాడారు. అంటే తీవ్రవాదుల కోసం మాత్రమే వాడాల్సిన ఒక చట్టము అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. జనరల్గా దీన్ని మనము తీవ్రవాద సంస్థలపై వాడతాం. ఇవాళ మీరు లిస్టు చూసారనుకోండి, 44 టెర్రర్ గ్రూప్స్. సో వీళ్ళపైన మనం చర్యలు తీసుకున్నాము. వీళ్లకు సంబంధించిన ఈ నాయకులు, కార్యకర్తలు వీళ్ళని అరెస్ట్ చేయడం ఉంది. ఎన్నో రకాలుగా మన వైపు నుంచి కౌంటర్ మెజర్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో మీకు ఒక పౌరుడు ఇందిరాగాంధీ గారిని ఎదిరిస్తే వీడు ఒక తీవ్రవాది, ఈ చట్టం కింద వీడిని అరెస్ట్ చెయ్యండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ విచిత్రము, ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు మీ దగ్గర ఈ చట్టం ఉంది కదా, 1967లో మీరు ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు కదా, ఆ చట్టాన్ని వాడండి, వాడి హమాస్ అనబడే తీవ్రవాద సంస్థను ఖండించండి, బ్యాన్ చెయ్యండి, మీ లిస్టులో అంటే డెసిగ్నేటెడ్ టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్పి మీ లిస్టులో చేర్చండి అని చాలా పెద్ద రిక్వెస్ట్ పెట్టారు. సో ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, వీళ్ళు హమాస్ అన్నప్పుడు వీళ్ళు తీవ్రవాదులే కదండి, తీవ్రవాద సంస్థే కదా, మరి దీన్ని విడిగా ఇజ్రాయెల్ వాళ్ళు మనల్ని అడగడం ఏంటి? సో మనము కూడా ఆలోచించి చెప్తామని అనడం ఏంటి? వాళ్ళు టెర్రర్ గ్రూప్ కాదా? ఇప్పుడు అక్టోబర్ 7, 2023 సో దీన్ని అల్ అక్సా ఫ్లడ్స్ అని అంటారు. అంటే గాజా స్ట్రిప్ వద్ద ఉండే కొంతమంది హమాస్ తీవ్రవాదులు ఈ పారాగ్లైడర్స్ వేసుకొని, మోటార్ మిషన్లు వేసుకొని, వాహనాలు వేసుకొని ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. సో దీన్ని వీళ్ళు అల్ అక్సా ఫ్లడ్ అని అంటారు. అదే తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధం. సో ఇవాళ వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ వాదన ఏమిటి అంటే, ఇప్పుడు మన చట్టాలని మనకన్నా వాళ్ళు బాగా తెలుసుకొని ఉన్నారు. మీరేమంటారండి? మీ దేశంలో అంటే నా టెరిటరీలో, భారత్ టెరిటరీలో ఒక తీవ్రవాద కార్యకలాపం జరిగింది. ఇప్పుడు ముంబై దాడులు అన్నారు. ముంబై దాడులు అన్నప్పుడు ఏంటి? లష్కర్ ఇ తైబా అనబడే ఒక తీవ్రవాద సంస్థ ఈ దాడులు చేశారు అని ఆధారాలతో మనం ప్రపంచంలో ఉన్న దేశాలకంతా చూపించాం. సో ముందు వీళ్లను ఈ చట్టంలోకి తీసుకువస్తాం. వీళ్ళు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళపై ఎలాంటి అభియోగాలు, వీళ్ళు చేసిన పనులు మొత్తం సర్వము తీసి వీళ్ళని మనం ఒక బ్యాన్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పి మన చట్టాల్లోకి తీసుకొస్తాం. దొరికితే శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు వాడు వస్తున్నాడు, అమెరికా నుంచి భారత్లోకి వస్తున్నాడు, ఇక్కడ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. ఫైనల్గా ప్రూవ్ అయ్యాక వాడికి 10 ఏళ్ళో 15 ఏళ్ళో లేదా ఉరి శిక్ష కూడా మనం వేస్తాం. సో మన వాదన ఏమిటంటే, నా దేశములో ఇలాంటివి ఎవరు చేసినా వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము. కానీ ఇప్పుడు హమాస్ అన్నారు అనుకోండి, హమాస్ యొక్క మూలాలు ఇక్కడ ఎక్కడా కూడా మాకు కనిపించలేదు. ఇప్పుడు కేరళలో కొంతమంది యువకులు వీళ్ళు ISISలో చేరడానికి వీళ్ళకి అక్కడ బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. కాబట్టి ISISను మనం తీవ్రవాద సంస్థ అని చెప్పి డెసిగ్నేట్ చేసాం. మన లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు, కానీ హమాస్ లేదు కదా. సో ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఖలీద్ అల్ ఖౌదామి అనబడే ఈ హమాస్ నాయకుడు POKలోకి వచ్చాడు కదా. మొన్న కాశ్మీర్ సాలిడారిటీ డే ఫిబ్రవరి 5 మీకు పాకిస్తాన్లో మీకు లీవ్ ఇస్తారండి, పబ్లిక్ హాలిడే. వీళ్ళందరూ జెండాలు పట్టుకొని స్వతంత్ర కాశ్మీర్, ఆ కాశ్మీర్ ఎక్కడ ఉంది, అక్కడ ఏం జరుగుతుందో పాకిస్తాన్లో ఉండే ప్రజలకు తెలియదు. POK వాళ్ళు మొత్తుకున్నారు, బాబోయ్ మాకు ఈ పాకిస్తానే వద్దురా బాబు, మేము భారత్తో కలిసిపోతామని వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ వీడేమంటాడు, కాశ్మీర్ సాలిడారిటీ డే అని చెప్పి పబ్లిక్ హాలిడే ఇచ్చి వీడే డబ్బులు ఇచ్చి జెండాలు పట్టుకొని ఈ కార్యకర్తలందరూ రోడ్లలో తిరుగుతూ ఉంటారు. ఈ చెత్త మీడియా కూడా వాటిని ఫోటోలు తీసి చూసారా కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని చెప్పి వీళ్ళు కథనాలు రాస్తారు.
ఎక్కడా ఎటువంటి నిజాయితీ లేదు. ఇవాళ ఈ హమాస్ నాయకుడు వచ్చాడు చూసారా, పీఓకేలోకి వచ్చాడు. వీడికి తెలియని విషయం ఏమిటి అంటే పాకిస్తాన్ ఒక దారుణమైన దేశం, పరమ చెత్త దేశము, ఎటువంటి విశ్వాసము లేని ఒక దేశం. ఇప్పుడు కొంతమంది యువకులు ఒక 150 మంది వీళ్ళు వెళ్తున్నారు. ఈ మత పెద్దలు ఉంటారు కదా పాకిస్తాన్లో, సో వీళ్ళకి తీవ్రవాదానికి దగ్గర కనెక్షన్ ఉంటుంది. వెళ్ళి ఇలాగ మేము హమాస్ తరఫు నుంచి యుద్ధం చేస్తామండి, ఇజ్రాయెల్ని ఎదిరిస్తాము అంటే, అయితే మీరు ఒక పని చేయండి, పాకిస్తాన్ ఆర్మీని అడగండి అని అన్నారు. సో వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వద్దకు వెళ్ళారు. మేము వెళ్ళి పోరాటం చేస్తాము, బ్రదర్హుడ్ కదా అని అన్నారు. తప్పకుండా వెళ్ళండి. పాకిస్తాన్ ఆర్మీ కూడా వీళ్ళని పంపించారు. వీళ్ళు ఈరాన్ నుంచి పాలిస్తీనియా వెళ్ళి గాజా దాకా వెళ్ళారు. సో ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఇజ్రాయెల్కి ఫోన్ చేస్తున్నాడు, ఒక 150 మంది మా పాకిస్తాన్ నుంచి గాజా స్ట్రిప్ వద్దకు వచ్చారండి, వాళ్ళు మీతో యుద్ధము చేయబోతున్నారు, వాళ్ళ వద్ద పలానా ఆయుధాలు ఉన్నాయి, సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఈ వార్తను లీక్ చేశాడు. వీడే పంపిస్తాడు, వాళ్ళు అక్కడ ఉన్నారని వీడే చెప్తాడు. అలాంటి ఒక దరిద్రం, అంటే హమాస్కి సపోర్ట్గా కొంతమంది యువకులు వెళితే వీడే పంపించి వీడు హమాస్కి వ్యతిరేకంగా యాక్టివిటీస్ చేస్తాడు. ఇది పాకిస్తాన్ బుద్ధి. ఇది తెలియక ఇవాళ హమాస్ అంటే ఏంటి, భారత్ మాకు సపోర్ట్గా నిలబడే ఒక దేశం అంటే మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళు తెలియక వాళ్ళ నాయకుడు అక్కడికి రావడంతో ఇజ్రాయెల్ ఏమంటుంది, నీ చట్టాల ప్రకారమే. మనకి డౌట్ వస్తుంది, మా చట్టము కాదు కదా, మా టెరిటరీలోకి వాళ్ళు రాలేదు కదా అంటే ఎంత ఒక అద్భుతమైన వాదన చూడండి. ఇజ్రాయెల్ వాళ్ళ మీకు ఆ తెలివితేటలు గమనించండి. పీఓకే ఎవరిదండి, మీది కదా, అంటే మీ భూభాగం. ఎలక్షన్స్కి అక్కడ సీట్లు కూడా మీరు కేటాయించారు. రేపు పీఓకేని మేము మళ్ళీ పొందుతాము, అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, మా భారత్కు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ కూడా ఉంటారు, రిజర్వేషన్ కూడా చేసి పెట్టారు కదా. మరి అది మీ టెరిటరీ అన్నప్పుడు మీ టెరిటరీలోకి ఒక తీవ్రవాది వచ్చి కూర్చున్నాడు, మరి అతన్ని మీరు శిక్షించాలా లేదా, మరి ఆ ఆర్గనైజేషన్ మీద మీరు ఇప్పుడు బ్యాన్ విధించాలా లేదా, వాళ్ళని బాయ్కాట్ చేయాలి కదా, వాళ్ళను డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్గా మీరు ప్రకటించాలి కదా. ఎందుకు, ఆ నాయకుడు పీఓకేలో ఉన్నాడు. జైషీ మహమ్మద్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ వాళ్ళ నాయకుడు, లష్కరీ తైబా నాయకుడు వాడు అక్కడే ఉన్నాడు. ఇవాళ ఇతను కూడా వాళ్ళతో కూర్చొని ఉన్నాడు. అడిగితే అల్ అక్సా ఫ్లడ్, ఇప్పుడు ఈ అల్ అక్సా ఫ్లడ్ అనబడే ఈ ఆపరేషన్ ఉంది చూసారా, దీనిని భారత్ స్వయంగా మీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు, అక్టోబర్ 7 జరిగింది తీవ్రవాద దాడే. ఎవరు చేశారండి, హమాస్ వాళ్ళే కదా చేశారు. మరి మీకు ఈ రూల్స్ తెలుసు కదా, కాబట్టి హమాస్ని ఒక తీవ్రవాద సంస్థగా మీరు మీ లిస్టులో చేర్చండి. 44 పేర్లు ఉన్నాయి, 45వ పేరుగా ఈ హమాస్ చేరాలి. దీనికి ఏం కావాలన్నా, ఎలాంటి ఆధారాలు కావాలన్నా మేము మీకు ఇస్తాము, మీరు ఈ పని చెయ్యగలిగితే ఇది ఒక అద్భుతము. ఎందుకు ఇలా అంటున్నారంటే 1997లో అమెరికా వాళ్ళు ఎప్పుడైతే హమాస్ను టెర్రర్ గ్రూప్గా ప్రకటించారో, యూకే, ఫ్రాన్స్, కెనడా, యూరోప్ యూనియన్ ఇన్ని దేశాలు కూడా హమాస్ను తీవ్రవాద సంస్థ అని అన్నారు. కానీ ఇటువైపు చూశారు అనుకోండి, భారత్, రష్యా, చైనా, ఇక టర్కీ వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు పోరాట వీరులండి, ఒక లిబరేషన్ కోసం పోరాటాలు చేస్తున్నారు, తమ భూమిని కాపాడుకోవడానికి, తమ ప్రజలను కాపాడడానికి వాళ్ళు యుద్ధము చేస్తున్నారు. టర్కీ వాడు అంటాడు, ఏంటి మళ్ళీ టర్కీ వాడికి ఇజ్రాయెల్ వాడికి వ్యాపారం ఉంది. సో ఇవాళ ఏంటి, మనము హమాస్ని ఒక పొలిటికల్ పార్టీగా అంటున్నాము, అలా కాదండి, వీళ్ళు మీ భూభాగంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళను తీవ్రవాదులుగా గుర్తించండి అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు. ఎంత ఒక అద్భుతమైన వాదన. ఇజ్రాయెల్ వాళ్ళ తెలివితేటలను ఇప్పుడైనా మనం ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి. హమాస్ను మనము ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించాలా వద్దా అనేది భారత ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి. సో వీళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా అది ఒక టెర్రర్ గ్రూప్గా గుర్తించబడుతుంది అని చెప్పి ఒక వాదన. మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా? హమాస్ ఒక టెర్రర్ గ్రూప్ అని మీరు కూడా అంగీకరిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.